సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, మై నేమ్ ఇస్ రే. ఐఎమ్ ఎ ట్రైనర్. ఇప్పుడు నేను మీకు తెలిసిందే, మ్యాథ్స్ అంటే ప్రతి పిల్లవాడికి ఇంతో అంతో భయం ఉంటుంది. కానీ ఆ భయం లేకుండా చేయాలంటే కొన్ని ట్రిక్స్ తెలుసుకుంటే మ్యాథ్స్ భయంగా కాకుండా మామూలుగా ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఆ ట్రిక్స్ ఎట్లా నేర్చుకోవాలో, ఎట్లా చేయాలో అనేది నేను చెప్తాను. నాకు కూడా భయం ఉండేది. కానీ ఈ ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల నాకు ఆ భయం పోయింది. అంత భయం ఉండదు. కానీ ఎవరన్నా ఏదైనా క్వెషన్ అడగంగానే ఇదేనా అని అనిపించకపోయినా కూడా ఈజీగా చేసేసి ఇచ్చేస్తారు. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ ట్రిక్స్ అండ్ ద ట్రిక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈస్ టేబుల్స్ లాజిక్ 1. 2 ఉంటాయండి. టేబుల్స్ లాజిక్ 1 ఇప్పుడు నేను చెప్తున్నాను. టేబుల్స్ లాజిక్ 1. నౌ టేబుల్స్ అంటే పిల్లలందరికీ కొద్దిగా బట్టి కొట్టడం అనేది అదంతా ఉంటుంది. బట్టి కొట్టకుండా ఆన్ ద స్పాట్ సెకండ్స్లో ఆన్సర్ ఎట్లా చెప్పాలనేది మీకు ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తాను, చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 89 × 7. మామూలుగా పిల్లలు చాలా టైం తీసుకుంటారు. మామూలుగా పిల్లలు ఎట్లా చేస్తారో చూపిస్తాను, చూడండి. 7 9s are 63. రఫ్ వర్క్ కూడా పక్కన చేస్తారు. నేను ఇప్పుడు చెప్పే ట్రిక్స్తో పాటు పక్కన రఫ్ వర్క్ చేయవసరం లేదు, మొత్తం బ్రెయిన్లోనే చేసేయాలి. 3 ఇక్కడ రాస్తారు, 6 కొట్టేస్తారు. 7 8s are 56. 56 ప్లస్ ఈ 6 62 అయింది. మళ్ళీ ఇక్కడ 6 రాస్తారు, 2 రాస్తారు. ఇది చాలా టైం పడుతుంది కదా. ఇదే సెకండ్స్లో ఎట్లా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. 89 × 7. ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో చూడండి. సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ చూసి రాస్తున్నాడు అన్న అని. కాదు, వేరే ఎగ్జాంపుల్ తీసుకోమంటే వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 54 × 6. చూసారా నేను ఎంత ఫాస్ట్ రాసేసాను? ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇంకో నంబర్ తీసుకుంటాం. 69 × 7. 7 6s are 42. పక్కన ఒక 0 యాడ్ చేసుకోండి. ఎందుకు మీరు అడగచ్చు, ఎందుకన్నా యాడ్ చేసుకోవాలి అని. మనం ఇది 10s ప్లేస్, ఇది 1s ప్లేస్ కాబట్టి మనం మల్టిప్లై చేసే 10s ప్లేస్తో కాబట్టి ఆటోమేటిక్గా మీకు 0 వస్తుంది. సో 420 వచ్చేసింది. 7 9s are 63. ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి? యాడ్ చేయాలంతే. 0 + 3 is 3, 2 + 6 is 8, 4 as it is. So the answer is 483. ఈజీ రైట్? నౌ మీకు ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఫాస్ట్గా చేయాలంటే యూ హ్యావ్ టు లెర్న్ 1 to 9 టేబుల్స్ ఫాస్ట్. మీరు 1 to 9 టేబుల్స్లో ఏ టేబుల్ అడిగినా కొద్దిగా స్పీడ్గా చెప్తే మీకు ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. 87 × 6, 94 × 8, 63 × 4. నౌ ఈ 3 సమ్స్ చేస్తాను, చూడండి. 6 8s are 48. సో 48 అనుకుంటే 480. రఫ్ వర్క్ చేయొద్దు దయచేసి. యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ యువర్ ఓన్ బ్రెయిన్. 6 8s are 48. సో 480. 6 7s are 42. సో 480 42 is 522. ఓకే. నౌ 94 × 8. 8 9s are 72. సో 72 పక్కన 0 పెడితే ఏమవుతుంది? 720. 8 4s are 32. 720 + 32 752. ఇప్పుడు 63 × 4. 4 6s are 24. 24 పక్కన మనం 10sతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? 240 అవుతుంది. 4 3s are 12. 240 + 12 ఎంత? 252. సో ఈజీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు 1 to 9 టేబుల్స్ ఈజీగా ఎక్కడ అడిగితే అక్కడ చెప్పడం మీకు వస్తే ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. నౌ ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. యూ ప్లీజ్ ట్రై టు సాల్వ్ దెమ్. 49 × 3, 56 × 9, 83 × 4. I'll give you 2 more problems.
76 into 8, 49 into 9. ఓకే, సో ఇప్పుడు 5 సమ్స్ని మీరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి. ఎట్లా అంటే 49 into 3 ఈక్వల్స్ టు ఆన్సర్ పెట్టండి. నేను ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే చేయాలి. అప్పుడే మీకు యూ కెన్ హ్యావ్ సమ్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకంటే బాగా చేయడానికి ఉంటుంది మీకు. థ్యాంక్ యూ.